హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో మీరు ఇప్పుడు ల్యాండ్ చూస్తున్నారో ఒక విలేజ్ కనిపిస్తుంది కదా, విలేజ్ కానుకొని ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. అది కూడా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కు ఉన్నటువంటి ల్యాండ్. సో ఇదే అండి ల్యాండ్ మనం చూస్తున్నాం కదా, ఇదే ల్యాండ్ అమ్మడానికి ఉంది. ఇప్పుడు విలేజ్ ఉందో విలేజ్ ఫ్రంట్లో ఉన్నాము మనము. సో ఇప్పుడైతే ల్యాండ్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది చూడ. విలేజ్ కానుకొని అదే రోడ్ లెవెల్లో ఉందండి ల్యాండ్ కూడా. సో కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది ల్యాండ్ అయితే. మనకి ఇక్కడైతే ఏం ఎక్స్పెండిచర్ కూడా లేదు, ఖర్చు పెట్టిన అవసరం లేదు, ఎత్తులు వంపులు కూడా లేదు. సో కంప్లీట్గా ఒకటే లెవెల్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇదే ల్యాండ్ మనకు అమ్మడానికి ఉందండి. ఇది వచ్చేసరికి మనకు హైదరాబాద్కి జస్ట్ 67 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉంటుంది. మనకు జస్ట్ ఒక మట్టి రోడ్డు 1/2 కిలోమీటర్ మట్టికే ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా మనం డాంబర్ రోడ్లోనే వస్తాం. ఈ ల్యాండ్ చూడడానికి కంప్లీట్గా డాంబర్ రోడ్లోనే వస్తాం అనమాట. టోటల్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ వచ్చేసరికి జస్ట్ 2 acres అనమాట. సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 21 lakhs చెప్తున్నారు వీళ్ళు. ఇది కూడా స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది. 21 lakhsలో అయితే పెద్ద నెగోషియబుల్స్ అయితే ఉండవు, ఎందుకంటే ల్యాండ్ అయితే చాలా బాగుందండి. ఇది సాయిల్ వచ్చేసరికి మనకి ఇది బ్లాక్ సాయిల్ అనమాట. ఇక్కడ వీళ్ళు పత్తి పండిస్తుంటారు, పత్తి, మొక్కజొన్న అలాంటివి అయితే చాలా పండిస్తారు. వాటర్ మిలన్, మస్క్ మిలన్ కూడా ఎక్కువ పండిస్తుంటారు అనమాట ఈ ల్యాండ్లో వచ్చేసరికి. మనకిది వీళ్ళకు ధరణి పాస్బుక్స్ కూడా ఉన్నాయండి. మనకు కొత్త పాస్బుక్స్, రైతు బంధు కూడా వస్తుంది వీళ్ళకు. ఇది వచ్చేసరికి మనకు విజయవాడ హైవేలో వస్తుందండి. మనకు విజయవాడ హైవేలో మనము చౌటుప్పల్ వస్తాం కదా, చౌటుప్పల్ నుంచి మనం సమస్త నారాయణపురం నుంచి లోపలికి వస్తే కొంపెల్లి అని ఒక విలేజ్ ఉంటుంది. సో ఇది కూడా మునుగోడు రోడ్ అంటారు. రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటే మనం 100 స్పీడ్లో వచ్చేయచ్చు, లోపలికి అనగానే ఎక్కడో అనుకోకండి. సో రోడ్ కూడా చాలా పెద్ద రోడే ఉంటుంది అనమాట మనకిది. సో అక్కడ నుంచి మనం ఇది కొండాపురం, పుల్లాముల, నర్మట వెళ్ళే రోడ్ ఉంటుంది. సో నర్మట వెళ్ళే రోడ్ దగ్గరే ఉందన్నమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకిది. ఈ 2 acre బిట్ వచ్చేసరికి మీకు ఏదైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, సేమ్ నెంబర్ మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు, లేకుంటే మొత్తం వీడియో చూసాకే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అంతేకాదండి, ఇది వచ్చేసరికి మనకి ఇది మండలం వచ్చేసరికి చెండూరు మండలం వస్తుంది. డిస్టిక్ వచ్చేసరికి ఇది మనకు నల్గొండ డిస్టిక్లో వస్తుంది అన్నమాట. ల్యాండ్ వచ్చేసరికి హైదరాబాద్కి అయితే వెరీ నియర్ ఉంటుంది మనకిది. సో చాలామంది 2 acres పెట్టుకోవడం అలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది అన్నమాట. ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్లో ఉంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.